హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం మహీంద్రాలో 475 డిఐ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైజ్ అయితే చెప్పడం జరిగింది. ఎంత ప్రైజ్ తెలియాలంటే వీడియో మొత్తం చూసిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది అనమాట. అలాగే తక్కువ బడ్జెట్ నా దగ్గర 2 లక్షలు ఉన్నాయన్న, దానికన్నా తక్కువలో ఏమన్నా ఉంటే చూడు, నా ఫైనల్ అమౌంటే 2 లక్షలు, ఏమన్నా దగ్గరలో ఉన్నా సరే చూడండి అని అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో మొత్తం చూడండి. ఇది వచ్చేసి 2 లక్షల కన్నా తక్కువలో వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. గట్టిగా మాట్లాడుకుంటే ప్రైస్ గురించి అలాగే లొకేషను వెహికల్ యొక్క మోడల్ తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే, అలాగే వీడియో క్లారిటీగా మొత్తం చూసిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది అనమాట. వెహికల్ యొక్క మోడల్, ప్రైజ్, లొకేషన్ అన్ని డీటెయిల్స్ క్లారిటీగా అయితే ఉంటుంది కాబట్టి, ఓకేనా. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి తక్కువ ప్రైజ్ వెహికల్స్ కానీ, అలాగే 2024లో రీసెంట్గా తీసుకున్న వెహికల్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి, మీరు ప్రతి ఒక్క వెహికల్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. వెహికల్ వచ్చేసి ఈరోజు మీ ముందుకి మహీంద్రాలో 575 డిఐ బండి అనమాట. 2010 మోడల్, ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అయితే అవుతుంది. 14 సంవత్సరాల వెనకమల బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. 14 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. మరి వెహికల్ ఒక మామూలుగా పేపర్లో చూసుకుంటే 15 సంవత్సరాలు అయితే ఉంటుంది కాబట్టి, ఇంకా 1 ఇయర్ పాటు పేపర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. పేపర్లు, ఇంజిన్ మొత్తం కండిషన్ అనేది చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరైతే వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. వెహికల్ వచ్చేసి 14 సంవత్సరాల వెనకమల బండి. పవర్ స్టీరింగ్, ఆయిల్ బ్రేకులతో కూడా అయితే వస్తుందని అయితే చెప్తున్నారు వాడండి. ఇది వచ్చేసి పవర్ స్టీరింగ్తో వస్తున్న వెహికల్ అనమాట. ఆయిల్ బ్రేకులు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. అలాగే అమౌంట్ వచ్చేసి 2,10,000 అయితే చెప్తున్నారన్నమాట. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 2,10,000 అయితే చెప్తున్నారు. ఈ అమౌంట్ అయితే అసలు ఫిక్స్ అయితే కాదనమాట. మీరు కానీ కూర్చొని మాట్లాడుకుంటే కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. 2,10,000 కన్నా తక్కువలో మీకైతే వెహికల్ వస్తుందన్నమాట. అలాగే ఎవరైనా 2 లక్షల్లో నాకు వెహికల్ తీసుకోవాలి, 2 లక్షల కన్నా తక్కువలో మంచి వెహికల్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళైతే ఒకసారి ఈ యొక్క వెహికల్ అయితే కూర్చొని మాట్లాడుకోండి. నచ్చితే తీసుకోండి. ఎందుకంటే ఇంత కండిషన్లో ఉన్న వెహికల్ అనేది అసలు రాదనమాట. అది ఇదే వెహికల్ ఆంధ్రాలో కానీ ఉంటే వెంటనే వెహికల్ అయితే సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉండేది అనమాట. చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇది వచ్చేసి తెలంగాణలో అయితే ఉంది. తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్ బాన్సువాడ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఇది వచ్చేసి తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్ పక్కన మనకి బాన్సువాడ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. 2,10,000 కన్నా తక్కువలో వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుంది. అది కూడా మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి మాట్లాడుకుంటే తగ్గిద్ది అనమాట. కూర్చొని మాట్లాడుకోండి. నచ్చితే తీసుకోండి. వెహికల్ అయితే కండిషన్ అయితే గుడ్ కండిషన్ అవుతుందని అయితే చెప్తున్నాను అనమాట. అలాగే వెహికల్ పేపర్లు చెక్ చేసుకోండి. వెహికల్ కండిషన్ చెక్ చేసుకోండి. మీకు ఎవరికైనా మెకానిక్ తెలిసిన వాళ్ళు ఉంటే మెకానిక్ చూపించండి. దాన్ని బట్టి వెహికల్ నచ్చితే తీసుకోండి, ఓకేనా. ఇది వీడియోలో చెప్పాలనుకుంటుంది. ఇలాంటి ఇంకా మరిన్ని వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. మీకు ఏమైనా వెహికల్ కావాలనుకున్నా సరే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే వెహికల్ గురించి వచ్చే వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడండి. అలాగే మీ దగ్గర ఉన్న వెహికల్స్ కూడా అమ్మాలి అనుకున్నా సరే నాకు ఇక్కడ స్క్రీన్ మీకు కనబడే వాట్సాప్